గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ రాజేష్. అయితే 2 డేస్గా నిన్న కానీ మొన్న కానీ కొన్ని కారణాలని చెప్పలేం, కానీ కొన్ని పరిస్థితులు గమనిద్దామని చెప్పేసి ఈ మార్నింగ్ న్యూస్ కానీ ఈవినింగ్ న్యూస్ కానీ అందించలేము. కొంచెం సబ్జెక్ట్ పెద్దగా ఉన్నది, అందుకోసమే మనం అబ్జర్వేషన్ చేస్తూ గమనిస్తూ రకరకాల వ్యక్తులతోని, అంటే మేధావర్గం కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇంకా ఉంటారు కదా కొంతమంది, వారితోని ప్రధానంగా కొంచెం ప్రైవేట్గా చర్చించేసి, ప్రైవేట్గా మీన్స్ వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. తీసుకుంటే ఎట్లా ఉందనేది, ఎట్లా ఉంటుంది అనేది వేచి చూసే ధోరణిలో ఉండి ఆపడం జరిగింది 2 days. అది దేని మీద అంటే లెక్క తేలింది కదా, ఆ లెక్క తేలిన దాని మీద, ఏది బీసీ లెక్కలు కావచ్చు, బీసీ లెక్క తేలింది దాని మీద. ప్లస్ ఇక 30 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల నుంచి అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఏదైతుందో దాని మీద కూడా క్లారిటీ వచ్చింది అని ఒక అభిప్రాయానికి వచ్చిండ్రా అని అంటే కొందరు వారి అభిప్రాయాన్ని రకరకాలుగా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఆ విషయాలను కొంచెం గమనించుతామని చెప్పేసి ఒక 2 days మనం అబ్జర్వేషన్ చేసుకుంటూనే ఉన్నాం. మేధావి వర్గాన్ని కావచ్చు, రకరకాల విద్యార్థి నాయకులు కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. సరే, వారు ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళు చెప్పిండ్రు. అది మరి పూర్తిగా క్షుణ్ణంగా మనం తీసుకున్న తర్వాతనే మళ్ళీ ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. సో వెళ్ళిపోదాం, మనం చూద్దాం స్టార్ట్. మరి ఈరోజు ఏంటంటే లెక్క తేలింది, ప్లస్ దాంట్లో మన బీసీలు, ఎస్సీ, బీసీ జనాభా ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక 2 రోజుల నుంచి నడుస్తూనే ఉంది కదా అది. ఆ 2 రోజుల నుంచి నడుస్తున్న దాని గురించి మనకెవరికైతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టడానికి, ప్రభుత్వానికి, ప్రజలకు వివరించి చెప్పడానికి మార్గదర్శకంగా మనం తీసుకొని అయిండో తిన్మార్ మల్లన్న అండ్ మన తొలి వెలుగు రగన్న. వీళ్ళిద్దరులో మన తొలి వెలుగు రగన్న అయితే సాఫ్ట్గా ఒక మార్గంగా వెళ్తుండు, ఏ పార్టీకి సంబంధం లేకుండా. ఇక తిన్మార్ మల్లన్న తనదైన శైలిలో వెళ్తూ మరి నిన్నటి దాకా కూడా దాన్ని క్షుణ్ణంగా క్లారిటీగా, నిన్న రాత్రి కూడా నేను ఒక వీడియో చూసిన అన్నది, దాని మీద ఇచ్చేసిండు. మరి ఇక నేను దాని మీద కూడా మాట్లాడే ముందు మన కాన్సెప్ట్, మనం ఏంటి పథకాలు ఉంటాయి కదా, ప్రభుత్వ పథకాలు, ఆ ఇంప్లిమెంటేషన్ మరి ఇవన్నీ ఆపినరా ఏంటి మరి అని చెప్పేసి దాన్ని తెలుసుకుందాం అనుకున్నాం కదా. అన్నారు కదా మొన్ననే, ఏంటి మన ఎట్లా ఉన్న కోడు పూస్తుంది అని చెప్పేసి, కోడి పూసినట్ట మరి, లేకపోతే స్థానిక సంస్థల సమరం మొదలవుతుందని చెప్పేసి అది కూడా ఒకటి ఉన్నది. ఏంది మన సర్పంచులది, అలాగే లోకల్ బాడీ ఎంపీటీసీ జడ్పీటీసీల ఎన్నికలు, వాటి మీద ఎట్లా ఉన్న సర్పంచుల ఎన్నికలు అయితే 15 తారీఖు ఫిబ్రవరి 15 వరకు షెడ్యూల్ ఇస్తామని అభిప్రాయంతో ప్రభుత్వం నుంచి కొంచెం ఇంచుమించుగా క్లారిటీ వచ్చిన దాన్ని బట్టి ఆయా గ్రామాల్లో అయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆశావాహులు కావచ్చు, ఇంకా మళ్ళీ కొత్తగా కంటెస్ట్ చేద్దాం అనుకునేవారు కావచ్చు, సన్నాహాలు చేసుకుంటున్నట్టు మనం కూడా గమనించినాం. సరే, ఇక మొదలు పెడితే వెలుగు పేపర్ తీసుకుంటే, ఇక మనం సరాసరిగా దీన్ని వెలుగు పేపర్తోనే మొదలు పెట్టాలి. మనం ఛానల్ మొదలుపెట్టిన నుంచి కూడా చెప్తున్నాం, వెలుగు పేపర్ చూసిన తర్వాతనే మిగతా పేపర్లు చూడాలి. ఎందుకంటే పెద్ద ఆయన అక్కడ ఉన్నారు కదా, భాగస్వామ్యం కదా, అందుకోసమని. దేంట్లో ప్రభుత్వంలో కూడా
సరే, ఇక బీసీ జనాభా తేలింది, ఏబిసిడి వర్గీకరణ అయిపోయింది. ఇక మనకు తెలిసిన వార్త ఇంకొకటి ఏంటంటే, 1 ఎకరానికి లోపల ఈ ప్రభుత్వ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మన ప్రధానంగా అదే ఈ 4 పథకాలే, ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక ఈ 4 పథకాలు మన కాన్సెప్ట్. అందులో ఒకటి రైతు భరోసా. ఆ రైతు భరోసా 1 ఎకరం లోపల వాళ్ళకు డబ్బులు మొన్న పడ్డాయి, నిన్న కూడా పడినాయి అని చెప్పేసి కొందరు రైతులు యాక్సెప్ట్ చేసిండ్రు. సరే, ఇక ఒకే రోజు వేస్తే బాగుండు కానీ మనం అభిప్రాయం 3 రోజుల ముందు వెలిబుచ్చినాం, నిన్న కూడా పడ్డాయి కదా. సరే, రైతు కూడా ఏమంటారంటే ఒకేసారి గతంలో జరిగినట్టు కానీ ఇక అన్నీ కుప్ప అయిపోయినాయి కదా, మరి కొన్ని అయితే వస్తున్నాయి కదా, సంతోషమే అని చెప్పేసి నిన్న సాయంత్రం కూడా కొంతమంది రైతులను అడిగితే చెప్పిండ్రు. సంతోషమే, అది వాస్తవానికి పడినాయి, ప్రాక్టికల్ కూడా చూసినాం, వాళ్ళ మొబైల్లో మెసేజ్ చూసినాం. ఇక వాళ్ళ బ్యాంకులోకి పోతే మరి డబ్బులు ఉంటే ఉన్నట్టు ఏదైతే వేసారు, మెసేజ్లు అయితే వచ్చినాయంట, వచ్చినాయి వాళ్ళకి, మనం కూడా చూసినాం. ఇక దానిలోంచి ఈ 4 పథకాల్లో మనకు మెయిన్ ఇదే, ఈ 4 పథకాలలో రైతు భరోసా అయితే నడుస్తుంది. ఇక మిగతా ఇంద్రం మైన్లో నిన్న ఒక అధికారికి ఫోన్ చేస్తే మాటల హౌజులు ప్రతి పొంగులేటి సుధాకర్ అన్నకు అయితే నిజంగా అన్న గుడ్ మార్నింగ్, అండ్ మీకు ఎక్కడున్నా కానీ మీరు ప్రజల కోసం పనిచేస్తారని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నా, అది వాస్తవమే. మోడల్ హౌస్లు ఆయా మండలాల్లో హెడ్ క్వార్టర్లలో ఒక మోడల్ హౌస్ నిర్మాణం చేయమని చెప్పేసి మీరు ఆదేశాలు ఇచ్చారు కదా, దానికి కూడా ఏదో మండలంలో నిన్న ఏదో మండలంలో ఎందుకు ఇక పేరు అవసరం లేదు, ఆ మండలంది అక్కడ అధికారికి ఫోన్ చేస్తే అవునండి మేము మొగ్గు పోసినాం, ఇక రేపు మాపు అయితే మొదలు పెడతాం అని చెప్పేసి మనకు కూడా ఇంటిమేషన్ ఇస్తామన్నారు వాళ్ళు అధికారి. సంతోషమే. మోడల్ హౌస్ నిర్మాణం అవుతూనే గ్రామాల్లో లబ్ధిదారులకు కూడా కొంచెం వేగవంతంగా చేస్తే పొంగులేటి సీనన్న మీరు కూడా చరిత్రలో ఉండిపోతారన్న, ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నిలిచిపోతారు. ప్రధానమైన సమస్యలు పరిష్కారం దిశగా తీసుకొచ్చారు కదా, అందుకోసమని. సరే, దాంట్లో ఇక లోపల దాకా వెళ్ళదలుచుకోలేదు, చివరికి చూద్దాం. ఇందులో మొదటి పేజీలో ఇక మనకు పథకాలకు తెలిసిన మేరకు అవి మొదలైనవి నడుస్తూ ఉన్నాయి కదా. సరే, ఎక్కడనంటే ఏమన్నదో ఇది నేను గెస్ చేసినాం, కానీ రాత్రి మల్లన్న క్లారిటీ ఇచ్చిండు, కానీ తిన్మార్ మల్లన్న రాత్రి క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా షోకాజ్ నోట్ ఇచ్చినట్టున్నారు. పార్టీ లైన్ మనం ఇందులో ప్రధాన వార్తలే చూద్దాం, స్కీమ్లో అయితే ఏమీ లేవు. ఇంకా ప్రధాన వార్త కొట్టింది, పార్టీ లైన్ దాటద్దు, ఇది ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గురించి అయి ఉంటది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న వార్త ఉంటే మాత్రం చదువుతా, ఖచ్చితంగా తప్పకుండా ఆ వార్తను చూస్తాం. సమస్యలు ఉంటే నాతో చెప్పండి, నాకు చెప్పలేని హైకమాండ్తో చెప్పండి. సిఎల్ మీటింగ్ లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా లైన్ దాటద్దు, పార్టీ లైన్ ఉంది, ఆ లైన్ దాటద్దు, అక్కడే అంటే వారు పెట్టుకున్నటువంటి కండి ఉంటది కదా, కట్టుబడి పనిచేయాలా, రకరకాల రాజకీయ భాషలో రకరకాల మాటలు ఉంటాయి. ఇక మనం తీన్మార్ మల్ల మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే ఏదో ఉన్నట్టు, మనం మాట్లాడితే ఇంకో అంటారు అట్లా, ఒకళ్ళు చేస్తే ఒకటి, ఇంకోళ్ళు చేస్తే ఇంకోటి అన్నట్టు ఉంటుంది కదా రాజకీయం అంటే. అంతనే, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే మన లైన్ అదే, ఏ పార్టీకి అయినా ఎట్లనే ఉంటుంది అంతే. సరే, వాళ్ళ పార్టీలో లైన్లో మాట్లాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సిఎల్పి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏంది కులగణన, నేను అంటున్నా కదా, ఇది ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నను ఉద్దేశించినటువంటిది అయి ఉండాలి. కులగణనపై సూర్యాపేటలో రాహుల్ సభ, ఎస్సీ వర్గీకరణపై బాగానే ఉంది, చూద్దాం. కులగణనపై సూర్యాపేటలో రాహుల్ సభ, ఎస్సీ వర్గీకరణపై మెదక్లో ఖర్గే సభ, 2-3 రోజుల్లో పిసిసి కార్యవర్గం, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. ఢిల్లీకి వెళ్ళిన సీఎం, డిప్యూటీ సీఎం, పిసిసి చీఫ్. కులగణన చేసిండ్రు కదా, దానికి మరి అభినందనగా
సభ ఏ విధంగా అనేది రాహుల్ గాంధీతో సభ పెడతారంటే ఇక్కడ సూర్యాపేటలో. అట్లే ఎస్సీ వర్గీకరణకు కూడా ఇంచుమించుగా చాలా మంది మేధావులు, ప్రధానంగా మన విశారదన్ మహారాజ్ సార్ గారు, అట్లాగే మందకృష్ణ అన్న గారు కూడా ఇంచుమించుగా ఆమోదిస్తూనే స్వాగతించినట్టుగానే మాట్లాడిండ్రు కదా. స్వాగతిస్తూనే విశారదన్ సార్ అయితే నిన్న ప్రెస్ నోటే నేను రిలీజ్ చేసిండు. నేను ఆ ప్రెస్ నోట్ కూడా చూసినాం స్వాగతిస్తున్నట్టుగా. ఎంత 10.5 10.5% రావాల్సింది ఉండే, కానీ మందకృష్ణ గారేమో 11% రావాల్సింది ఉన్నది. దాన్ని ఇంకా 3 కోసం అని చెప్పేసి ఇంకా 3% అంటే 9% ఇచ్చింది కదా. ఆ 9% అంటే మాదిగా బి గ్రూప్ వారికి అలా 3 చేసారు కదా. బి గ్రూప్ వారికి 3% కలిస్తే 11% అవుతుంది, 9% కరెక్ట్ కాదు అని చెప్పేసి మందకృష్ణ గారు. అట్లాగే విశారదన్ మహారాజ్ సార్ అయితే మరి 10.5% రావాల్సింది ఉండే, 9 వచ్చింది. సరే మనం 1% వాళ్ళకు మనమే దానం చేద్దాం, మనం కలుపుకొని పోదాం వాళ్ళని చెప్పేసి సార్ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఇక వాళ్ళు కూడా 1,00,000 డబ్బులు 1000 కార్యక్రమాలు ఈరోజు ఉండే, అది వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటన ఇచ్చిండు మందకృష్ణ. అందులో భాగంగానే మరి ఇక ఎస్సీ వర్గీకరణ అట్లా కులకరణ పైనేమో రాహుల్ గాంధీని రాహుల్ గాంధీతో సూర్యాపేటలో సభ పెడితే ఎస్సీ వర్గీకరణనేమో మెదక్లో సభ పెడుతుండ్రు. ఎవరు వస్తారు? మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్. 2-3 రోజుల్లో ఇక వాళ్ళ కార్యవర్గం గురించి మనకు ఎందుకు, ఇక పార్టీ ఇది నడుస్తూనే ఉంటుంది, ప్రభుత్వం గురించి మాట్లాడదాం. కానీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు, ఇక దీని కథ. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు. ఎందుకోసం షోకాజ్ నోటీసులు అంటే, అన్న మాట్లాడిండు కదా దానిపైన. ఇది మన ఇగో వెలుగులో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు, ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వండి, నోటీసులు ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ. నోటీసులో ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ. అయితే ఈ వెలుగు పేపర్లోనేమో ఇట్లా ఉంది, మరి మిగతా ఏదైనా పేపర్లో ఉంటేనేమో చూద్దాం. లేదు అంటే నేను నిన్న మీన్స్ సాయంత్రం పూట అన్న వీడియో ఒక లైన్ మాట్లాడిండు. ఏంటి క్లారిటీగా ఏం చెప్పిందంటే, ఇక్కడ పార్టీ, ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ పార్టీ, ఇక్కడ ప్రభుత్వం, పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని తీన్మార్ మల్లన్న మాట్లాడాడు. మరి అది లాజికల్ అందామా, లేకపోతే అన్న ఏదైనా క్షుణ్ణంగానే పరిశీలించిన ఏం మాట్లాడతాడు. దాంట్లో మనం కావాలంటే ఇంకా మళ్ళీ రిపీటేషన్లో చూడాలి తప్పితే. కానీ అంత క్లారిటీ ఆ అన్నగారు ఇచ్చిన తర్వాత మరి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఎందుకు తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు మరి అంటే, మరి ఇది ఆధిపత్యం మరి ఎవరి నడుస్తుంది అనేది తెలుస్తలేదా? ఇదిలో సెకండ్ పేజీలో పూర్తి స్థాయిలో వార్త ఉన్నది. ఇది మనం ఆ వార్త అందులో రాసిందైనా రాయకున్నా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఓవరాల్ జనరల్గా కూడా ఆయన బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో పాపులేషన్ తగ్గించి చూపెట్టేసి పర్సంటేజ్ తక్కువ చేయిందని చెప్పేసి మాట్లాడిండు కాబట్టి, తగలబెట్టిండు కాబట్టి దాని గురించే షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందన్నది మన అభిప్రాయం. ఆ వార్త ఇదే అయి ఉంటుంది. కానీ నిన్న రాత్రి వరకు మనం చూస్తే ఏంటంటే, నాకు ఇలాంటి షోకాజ్ నోటీస్ రాలేదు. మరి అన్ని వాళ్ళే అన్న మీరు కూడా ఏంటంటే నా బుడ్డ ఛానళ్ళు అని చెప్పేసి ఒక మాట అన్నారు. అది ఆ మాట అనాల్సింది కాదు, మీరు చాలా పెద్దవారు అంటే నిజానికి రాజ్యాన్ని ఎదిరించలేని సమయంలో మీరు ముందుకొచ్చి మీరు మన తొలి వెలుగు రాగన్న, మన తొలి వెలుగులో ఉన్నప్పుడు, ఇప్పుడు మన తొలి వెలుగు రాగన్న, అప్పుడు మాట్లాడింది మీరే, రాజ్యాన్ని ఎదిరించింది మీరే. మీ బాటలోనే అందరూ ప్రయాణం చేస్తుంటారు, ఏర్పాటు చేసి మేము కూడా అందులో ఒక భాగంగా మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మరి అప్పుడు అంత రాజ్యాన్ని మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడిండు కదా, అప్పుడు అంతా క్వశ్చన్ చేసిండు కదా, అంతదాకా తీసుకొచ్చిండు. చివరాఖరికి ప్రభుత్వాలు అందరూ కొట్లాడితే ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇది నిజం కాదా? ఇది నిజమే కదా. అందులో అన్న పాత్ర ఎంత ఉందన్నదని అందరికి గుర్తున్న సంగతి.
ఏం దొంగతనాన్ని బయట పెడితే పార్టీలోంచి బయట పంపిస్తారా? బీసీలు ఆలోచన చేసుకోండి. బీసీలు ఆలోచన ఇంకా చూద్దాం మరి ఏం రాసిండ్రు ఇందులో వెలుగు పేపర్లో. అది హెడ్డింగ్లో పెట్టి తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు 12 లోపల వివరణ ఇవ్వాలన్నట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు. చూద్దాం మరి ప్రభుత్వం. అందుకే అన్న మీరు ఇండిపెండెంట్గా అలాగే ఉంటే మీరు ఎమ్మెల్సీ కాదన్న ఎమ్మెల్యే అయ్యేవారని చెప్పేసి ప్రజల లోపల చాలా ఉండే. అంటే మీ లైన్ ఏందో మీరు మేధావులు, చాలా మేధావులు, మీ లైన్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మేము అనుసరించగలప్పది ఖచ్చితంగా. సరే రైట్. మీ వార్తనే చదువుతున్నాం. ఏందని ఇది మరి తెలవాలి. ఈ పేపర్ వెలుగు పేపర్లో ఏం రాసిండు, సాక్షి పేపర్ ఇంకా అవి ఉన్నాయి కదా మిగతా చూస్తే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం పిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఈ నోటీసు జారీ అయ్యింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీన్మార్ మల్లన్న పాల్పడుతున్నారని అందులో పేర్కొంది. ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కమిటీ హెచ్చరించింది. మీరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. బీసీల మనోభావాలను దెబ్బతీసేలా కులగణాన్ని వేదికను తగలబెట్టినట్లు మీపై పిసిసి క్రమశిక్షణ కమిటీకి పలు ఫిర్యాదులు అందాయి. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలి అని షోకాజ్ నోటీసులో ప్రశ్నించింది. కాగా తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చే ముందు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కులగణన నివేదికకు వ్యతిరేకంగా మల్లన్న మాట్లాడిన తీరుపై చర్చించి షోకాజ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కులగణన నివేదికకు వ్యతిరేకంగా మాట్లాడింది కదా మల్లన్న, దానిపై చర్చించి షోకాజ్ నోటీసు మరి ఇప్పుడు ఇచ్చినట్ట ఇవ్వనట్ట ఇంకా తనకు అందలేదు అని నిన్న సాయంత్రం పూట 6-7 గంటలకు నేను చూసిన మల్లన్న తీన్మార్ అది కీ న్యూస్లో. ఇప్పుడు మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్ట ఇంకా మల్లన్నకు అందనట్ట అది కూడా ఇందులో క్లారిటీ లేదు. ఏంది చివరాఖరికి ఎండింగ్లో ఏం పెట్టారు మీరు? హెడ్డింగ్ ఏమో పెద్దగా తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ అని పెట్టిండ్రు. లోపల ఏం రాసిండ్రు? చివరాఖరికి ఎండింగ్లో ఏంది క్లారిటీ ఏముంది? ఇలా కులగణన నివేదికకు వ్యతిరేకంగా మల్లన్న మాట్లాడిన తీరుపై చర్చించి షోకాజ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ లెక్కన షోకాజ్ ఇవ్వలేదన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ వార్త ప్రచురితమయ్యేసరికి కూడా ఈ రోజు మీరు పొద్దున ఈ మార్నింగ్ వరకు కూడా అంటే ఈ వార్త మీరు పేపర్ బయటకు వచ్చేసరికి ప్రింట్ అయ్యేసరికి తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు అందలేదని మాకు అర్థమవుతుంది. వెలుగు పేపర్ అందుకే అంటున్నా కదా, కొట్లాడేవాడు లేకపోతే తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఇవ్వకున్నా బయటకు వచ్చినా పెద్ద ప్రమాదం ఏం లేదు, ముంచుకుపోయేది ఏం లేదు. కాకపోతే ఆయన అంత క్లియర్ కట్ గా డైరెక్ట్ బయట పెట్టిండు కాబట్టి మీరు తీన్మార్ మల్లన్నను ఏమి కాదు కదా, ఆయన తెగించి కొట్లాడినోడు అంత 10 ఏళ్ళ ఈ 10 అంతకుముందు ఆయన బాటలో చాలా మంది ఉన్నారు. మీరు ఆయన్ని కాపాడుకోవాల్సింది పోయి వ్యతిరేకిస్తే రేపు బీసీ ఓట్లన్నీ మైనస్ అయితే అప్పుడు ఎక్కడ పోతుంది? ఎక్కడ ఉంటారు? అది ఆలోచన చేయరు. కేవలం నిజానికి ముఖ్యమంత్రి గారు క్లారిటీగానే ఉన్నారు వాస్తవానికి. ఈ లెక్కన చూస్తే ఈ బీసీది ఒక్కటి బీసీ కులగణన మీద కూడా మొత్తం క్లారిటీగా ఇద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. ఎందుకోసం అంటే కింది నుంచి అన్ని చూసుకుంటూ వచ్చిన వ్యక్తిగా చిన్న ఏజ్ ఏంది ఇక అన్న పెద్దోడు కానీ కష్ట సుఖాలు చూసుకుంటూ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఆయన అన్నీ ఇద్దామన్న అనుకుంటే ఓ కోటరీ ఉన్నట్టుంది కదా, తీన్మార్ మల్లన్న చెప్పిన భాషలోనే ఓ కోటరీ దాన్ని డైవర్షన్ చేసిందా మరి ఏం చేసిందా? అరే గుడ్డని కూడా చెప్తే అర్థమవుతుంది. అరే రోజు పెరుగుతుంది కానీ జనాభా పెరిగిన తర్వాత తగ్గించి చూపిస్తే ఇక్కడ పెరిగినట్టు ఇక్కడ పర్సంటేజ్ తగ్గడం ఇదంతా అది చూస్తే గందరగోళం ఉంది. అది చదివితేనే అందుకే 2 days అది ఎపిసోడ్ మనం ముట్టుకోలేం దాన్ని అసలు క్షుణ్ణంగా పరిశీలించినా కానీ దాన్ని వదిలేసినాం. అక్కడ ఉన్నాడు కదా అన్న, అది చాలా పెద్ద ఇష్యూ. అక్కడ మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పేసి మనం ఏంటంటే ప్రజలకు అందే పథకాలు అందుతున్నాయా లేదా అది చూద్దామనే ఉద్దేశంతోనే దాన్ని పక్కన పెట్టినాం. కానీ ఇప్పుడు టచ్ చేయక తప్పలేదు. ఇప్పుడు
ఏబిసిడి వర్గీకరణ, బీసీడీ ఇట్లా ఉంటే ఏబిసిడి వర్గీకరణ ఏం చేసిండు, 3 గ్రూపులుగా విశారదన్ మహారాజ్ సార్ క్లారిటీగా ఏమని చెప్పిండంట, షమీం అఖ్తర్ గారి కమిటీకి ఇచ్చినప్పుడు 3 చేస్తే సరిపోతుంది సార్ అని చెప్పేసి, ఇంత పర్సంటేజ్ ఇంత అని చెప్పేసి వాళ్ళు నిన్న మన తొలి వెలుగులో రగన్న ఇంటర్వ్యూలో సరాసరిగా లైవ్లో చెప్పిండు. అక్కడ కూడా ఏం జరిగింది, సరే ఇతను తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, మీ పార్టీ సభ్యుడు కాబట్టి ఇయ్యలే, ఇంకా ముట్టలేదు. ఈ ప్రకారం ఇప్పుడు కూడా ఈ పేపర్ ప్రింట్ అయ్యేసరికి కూడా ముట్టలేదు అన్నట్లు లెక్క. మరి మందకృష్ణ అన్న ఇప్పుడు 9 కాదు మాకు రావాల్సింది 11% అని చెప్పేసి సరే స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్వాగతిస్తూనే ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే కార్యక్రమాన్ని 7 తారీఖు నాడు పర్మిషన్ లేదు కాబట్టి దాన్ని ప్రభుత్వ వ్యతిరేకంగా కాదు, ఒక సాంస్కృతిక ప్రదర్శనగా మా మనోభావాలకు విలువ వచ్చింది కాబట్టి ఒక ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆ విధంగా దాన్ని చూడాలి, ఆ కోణంలో చూడాలని అక్కడి నుంచి అదే వచ్చింది. ఇక్కడ విశారదన్ సార్ కూడా అది చెప్పిండు. మరి అక్కడ 9% ఉంది కదా, ఆ 9% మరి ఏబిసిడి వాళ్ళకు ఏబిసిడి వర్గీకరణ 9% నుంచి కృష్ణనేమో 11% అన్నాడు. అంటే ఇక్కడ ఇంకా 3+, ఇంకా +3 కావాల్సి ఉన్నది. 9, 10, 11 సారీ 2, ఇంకా 2%, ఇంకా 2 కలవాల్సి ఉంటుంది. విశారదన్ సార్ చెప్పింది ఎంత, విశారదన్ సార్ చెప్పింది 10.5 అన్నాడు, 10.5 అన్నాడు, 10.15, 10 అట్లా మొత్తానికి 10.5 చెప్పింది సార్. మరి ఇక్కడ కూడా 10.5 కోసం ఆయన ఏమన్నాడు చెప్తూనే, సార్ విశారదన్ సార్ చెప్తూనే నిన్న నేను చూసినాను. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు కదా, దాని గురించి 2 చెప్పాల్సి వస్తుంది. కింది స్థాయి బీసీ వాళ్ళు కావచ్చు, బీసీ జనాలు కావచ్చు, కొందరిని ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కొంచెం ఇది తీసుకున్నాం సమయం, ఈరోజు ఎక్కువైనా మనకు పర్వాలేదు. వీరు ఏబిసిడి చేసిండ్రు, ఏబిసి 3 వర్గాలు చేసిండ్రు, 3 కేటగరైజేషన్లు 3 గ్రూపులుగా చేసి విభజన చేసి, దాంట్లో కూడా మందకృష్ణన్న గారు క్లారిటీగా ఏంది, దాంట్లో ఒక కాస్ట్ ఉంది కదా, నేత కాని వారిని తీసేసి మాకు ఇలా పర్సంటేజ్ తగ్గింది ఇది అని లెక్కలతో సహా ఆయన చెప్పింది కదా. మరి అక్కడ ఉద్యమకారుడే ఇంకొకరు ధర్మ సమాజ్ పార్టీ, అదే విశారద మహారాజ్ సార్, రాజకీయ నాయకుడు, ఒక మేధావి, ఒక ప్రొఫెసరు. అక్కడ నుండి కూడా మీకు స్వాగతిస్తూనే, మీరు ఇచ్చిన రిపోర్ట్ని స్వాగతిస్తూనే 10% రావాల్సింది ఉండే, మేము ఇంకా ఎన్ని కొట్లాడినా మళ్ళీ మా యువత నష్టపోతుందంటే అది మాత్రం వాస్తవం. ఇంకా కొట్లాడుకుంటూనే ఉంటే ఇంకా ఉద్యోగాల వైపు పోవాలి కదా, అధికారం వైపు పోవాలి కదా అన్న ఆలోచనతోని విశారదన్ మహారాజ్ సార్ దీన్ని స్వాగతిద్దాం, వాళ్ళకు సమయం ఇద్దామని చెప్పేసి స్వాగతించింది. మందకృష్ణ కూడా ఈరోజు జరగాల్సిన ప్రదర్శనను ఆపుదాం, మళ్ళీ సమయం తీసుకొని డేట్ ఫిక్స్ చేసి చెప్దామని చెప్పడం జరిగింది. ఇక కొందరు నిన్న నేను పలకరించిన ఇది సరే, ఇక ఏబిసి ఆల్మోస్ట్ ఆల్గా ఒప్పుకున్నంత పద్ధతిలోనే ఉంది. సరే కృష్ణన్న అంటే ఇంకా 2%, 2% అంటే 11%, మహారాజ్ విశారదన్ సార్ ఏమో 10.5 అన్నాడు, 2.5 అటు ఇటు అంటే వాళ్ళిద్దరు సమకాలీకులే కదా. 18 సంవత్సరాలు ఉన్నప్పుడు మహారాజన్ సారు విశారదన్ సారు వాళ్ళు కృష్ణన్న వాళ్ళంతా కలిసి మొదలుపెట్టినటువంటి ఉద్యమం కాబట్టి ఇది తీన్మార్ మల్లన్న సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి క్లారిటీగా బీసీ నాయకులారా ఒక్కసారి మేల్కోండి, బీసీ నాయకులారా మేల్కోండి. అక్కడ షోకాజ్ ఇస్తుంటున్నానంటే మీరు జిల్లాలలో ఏం చేస్తున్నట్టు, మీ పర్సనల్ ఎజెండాతో ముందుకు పోతున్నామనంటే, అంత పెద్ద 10 ఏళ్ళ ముందు మనకి ఈ ప్రభుత్వానికంటే ముందు ఎన్ని కేసులు మీదేసుకొని అతను కొట్లాడి చేస్తేనే మనలాంటి వాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ధర్నాలు అవి ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు చేయలేదు కదా. ఇప్పుడన్నా బీసీలు మేల్కోండి. నేను ఒక బీసీ ఉద్యోగస్తుని అడిగిన,
సీనియర్ అసిస్టెంట్ అతను, ఒక ఉద్యోగస్తుని, నీ అభిప్రాయం ఏంది మరి ఇట్లా తిన్మర్మల్ అన్న మాట్లాడు ఇట్లా ఏంది అద్దులే మన భాష కానీ అతనే ఆయన ఏంది ఇక కాంగ్రెస్ పార్టీ లైన్, పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్ కట్టుబడి ఉండాలి అని మాట్లాడుతుంది. మరి అతను ఆ ఉద్యోగస్తులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏం తెలియదు కానీ మీరు ఏ పార్టీలోనే ఉండ్రి, ముందు బీసీ లేకం కండ్రి, ఇప్పుడు ఎస్సీ ఏకమయ్యే పనిలో ఉన్నారు. ఇక ఏబీసీ లొల్లి ఒడిసింది, వాళ్ళు ఏకమయ్యే పనిలోనే ఉన్నారు. బీసీలరా ఏకం కండ్రి, అతనికి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు. ఇది కరాఖండిగా నా ఛానల్ నుంచి నేను డైరెక్ట్ చెప్తున్నాను. షోకాజ్ నోటీస్ అంటే షోకాజ్ నోటీస్. ఆయన అంత క్లారిటీగా అయిపోయి నాకు ఏం అందలేదు అని చెప్పేసి నిన్న అందరిని గౌరవిస్తూనే చెప్పిండు. మళ్ళీ అది కూడా అవును, కడుపు మంట మండినప్పుడు కొన్ని మాటలు వస్తాయి, తప్పేమున్నది. ఇక్కడనే ఇది మొదలుపెట్టారు, దేశానికి ఆదర్శం అని చెప్పారు, సంతోషం. ఎక్కడ తప్పుల తడకగా ఉండి చెప్పి మీరు ఓసీ జనాభాను పెంచి చూపెట్టలేదా? మరి ఆయన అంతా నెత్తి నోరు ఒట్టుకున్నారు కదా. ఓసీ జనాభా ఎట్లా పెరిగింది కదా, మరి బీసీ జనాభా ఎట్లా తగ్గింది? గ్రామాల్లో ఉన్నటువంటి ఓ యువకులారా జర ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే ఇదే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ముందు ఒక్కతాటి మీకు సంఘాలుగా ఏకం కండి. మందకృష్ణను ఆదర్శంగా తీసుకోండి, అటు విశాఖ సారనుడు ఆదర్శంగా తీసుకోండి. ఉద్యమం చేస్తే తప్ప ఏకం కాలేరు. ఎక్కడనో ఛాయ్ హోటల్ కన్నో అక్కడనో ఇక్కడ కూర్చొని మాట్లాడిన కాడ అది కాదు, సంఘాలుగా కూర్చొని కట్టుబడి మాట్లాడి ఆ సంఘానికి కట్టుబడి ఏదో ఉండి మాట్లాడితేనే ఇట్లాంటి తిన్మర్మల లాంటి వ్యక్తులను నిలబెట్టుకుంటేనే రాజ్యాధికారం వైపు పోతారు. రాష్ట్రంలో తొలి బీసీ ముఖ్యమంత్రి అంటే అయినా 2029లో చూడగలుగుతాం, ఎవరన్నా కావచ్చు. మళ్ళీ అనంట కులగణన లెక్కలపై చర్చలకు రెడీ, మంత్రి పొన్నం ప్రకటనను స్వాగతిస్తున్నాం. బీజీ సంఘాల నేతల ప్రకటన, నేడు రాహుల్కు లేఖలు. సంతోషం. ప్రభాకరన్న గారు మీరు కూడా నిజంగా అన్ని అది ఏంది పబ్లిక్ డొమైన్ నుంచి కూడా అదే గవర్నమెంట్ పెట్టినటువంటి దాన్ని తీసే తిన్మర్మల్లనే చెప్పిండు కదా, ఏదో ఆయన సొంతంగా చెప్పినది కాదు కదా లైవ్లో. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి కానీ మీరు అస్త్రాలు ఇచ్చిన టైపు అవుతుంది. ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా? మరి మీరే ఏం చేస్తారా? మరి ఆయన కోరుకునేది ఏంది? ఈ ప్రభుత్వం ఉండాలి, 10 కాలాల పాటు నిలబడాలి, పార్టీని కాపాడుకుంటా, నా పార్టీని నేను కాపాడుకుంటా అని చెప్పేసి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి షోకాజ్ నోటీసు అందిందా లేదా అనేది ఇక అన్నకు తెలుసు. నాకు అందలేదని అంత క్లారిటీ అయిపోయింది నేను సాయంత్రం. ఇందులో కూడా మీ వార్త చూస్తే కూడా అట్లే ఉంది. ఇంకా ఆయనకు అందనట్టే లెక్క మీరు రాసిన వార్త ప్రకారం. కులగణన లోపాలపై ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. లోపాలపై ఎవరు నాకు తెలిసి అన్న ప్రెస్ క్లబ్లో సెస్ లాంటి స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగించాలి. ప్రభుత్వానికి పీపుల్స్ ఫర్ క్యాస్ట్ సెన్సెస్ సూచన, మేధావులు నిపుణులను కమిటీలు నియమించాలి, కులాల వారీగా డేటాను రిలీజ్ చేయాలని డిమాండ్. ఇందులో వాళ్ళేం రిలీజ్ చేస్తారన్న సెక్రటరియేట్లో మరో నకిలీ ఉద్యోగి అంట. సెక్రటరియేట్లు ఎక్కడనో కాదన్నా, ఏదో గ్రామాల్లో మండలంలోనో జిల్లాలోనో కాదు, ఏకంగా సెక్రటరియేట్లనే ఒక నకిలీ ఉద్యోగి, ఫేక్ ఐడితో పట్టుబడ్డ వ్యక్తి అరెస్ట్. సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. ఇటీవల ఫేక్ ఐడితో ఒక
ఇంతకుముందు ఒకరు పట్టుబడ్డాడు కదా, కరెక్టే. ఒక ఐడితో ఫేక్ ఐడితో పట్టుబడగా గురువారం ఫేక్ ఐడి ఉన్న మరొక వ్యక్తిని గురించి సచివాలయం భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. తహసీల్దార్ పేరిట కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి సచివాలయంలోకి వచ్చారని తెలిపారు. నవ్వొస్తుంది అమ్మ నిజంగా. అతను తహసీల్దార్ అనే స్టిక్కర్ ఉన్న వాహనంలో కొద్ది రోజులుగా సెక్రటరియట్ లోకి వస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. అంజయ్యపై అనుమానం రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ఐడి పరిశీలించగా బండారం బయటపడింది. అంజయ్యను పట్టుకున్న సచివాలయ భద్రతా సిబ్బంది అతడిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అతని దగ్గర నుంచి ఫేక్ ఐడిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఫేక్ ఉద్యోగి దందాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఇక ఎక్కడో అంటే ఏమో అనుకోవచ్చు, కానీ సెక్రటరియట్లో నకిలీ ఎంప్లాయీస్ను లోపలికి సంతోషం పట్టుకున్నారు. మనం చూడవలసింది పేపరు, ఏమంటారు, పేపర్లో బాగానే ఉంది. కొంచెం టైం ఈరోజు తీసుకున్నా సరే టైం తీసుకొని చేయాల్సిందే. ఎందుకోసం అంటే వెలుగు పేపర్ మనం చూస్తే ఇంకా కంప్లీట్ కాదు. వెలుగు పేపరు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 14న రాష్ట్ర బంద్. ఎవరు మహానుభావులు పిలిపించింది? ఎవరు? మాల మహానాడు అధ్యక్షుడు, నాకు తెలిసి ఈయన పేరు చిన్నగా ఉండాలని కాదు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చిండు. దేనికి? ఎస్సీ వర్గీకరణ తప్పు అని చెప్పేసి, మీరు ఇంకెందుకు నాయన మళ్ళీ మంటలు పెట్టడం అవసరమా మీకు? దాన్ని ముగిసింది అయిపోయింది. జరగనున్నది ఏందో దాన్ని చూడుంటారంటే మేము దానికి వ్యతిరేకం అంటే ఎందుకు? మీరు ఇంకా వార్తల్లో ఉండడం కోసమా? మీ వార్త చదవడం కూడా సమయం వృధా. ఇగో, ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయమే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాదిగల దేవుడు దేవని సతీష్ త్వరలో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తామని వెళ్ళాడు. అది అందరూ స్వాగతిస్తున్నాయా? అందుకోసం అంటే ఇక ఈ 3 అయినాయి కదా, ఆ 3లో న్యాయమే జరిగింది అందరికీ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కొద్ది గొప్ప అటు ఇటుగా పర్సంటేజ్లో ఒక పర్సంటేజ్ ఉంటే దాంట్లో సర్దుకుపోవాల్సిందే. ఈ మాదిగల విడిగిపోయి ఇంకా సబ్ క్యాస్ట్లోనూ విడిపోయి ఇదంతా ఎందుకు? సంపూర్ణంగా జరగకపోవచ్చు. ఈ 1%తోని పెద్ద ఇది కాదు కదా. ఇది కాదు అంటే అవుతుంది, ఎందుకు కాదు? ఆ మందకృష్ణ 2% అంటుండు మందకృష్ణ, ఇంకొకరేమో 1% అని అంటుండు. అది మరి 1% 2%లోనే యాక్చువల్ 11% నిజానికి అయితే, కానీ 10.5 అంటుండ్రు, 11 అంటారు. అది 0.5%లో అంటే 2% కలిసి న్యాయంగా ఉంటుంది పూర్తి స్థాయిగా. కానీ పూర్తిగానే ఇన్ని రోజులు ఇంప్లిమెంటేషన్ లేదు. మరి ఇప్పుడన్నా కొంచెం ఇంప్లిమెంట్ అయింది కాబట్టి అవుతుందని కాబట్టి సంతోషిద్దాం, స్వాగతిద్దాం అని చెప్పేసి నిన్న కూడా కొంతమంది నేను ఫోన్లో తీసుకుంటే అడిగితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా అదే, వీళ్ళు మాదిగలకు దేవుడు అవన్నీ తర్వాత విషయము, చేయాల్సింది చేసిండు అంతే. ఇక ఇంకోటి ఏముంది? 30 ఏళ్ళు జరిగింది ఉద్యమం బట్టేనా? చివరాఖరికి మనం ఒక డిమాండ్ పెడదాం. ఏందో నేను చెప్తాను. ఇది
ఇక ఉమ్మడి నిజామాబాద్ తెలుగులో ఏం రాసిందన్నా, నిజామాబాదు కామారెడ్డి జిల్లాల్లో ఏం జరిగింది? కోళ్ల పెంపకందారులు అలర్ట్ గా ఉండాలి, మహారాష్ట్ర నుంచి కోళ్లు రాకుండా చూసుకోవాలి. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గారు చెప్తున్నారు. ఏంది కోళ్ల ఇది ఉంది, బర్డ్ ఫ్లూ గతంలో ఉంది కదా, ఆ బర్డ్ ఫ్లూ మహారాష్ట్రలో ప్రబలినట్లుగా వార్తలు ఉన్నాయి. కాబట్టి కోళ్ల పెంపకందారులు అలర్ట్గా ఉండాలని చెప్పేసి నిన్న మీటింగ్ పెట్టేసి ఇది ఇక ఇది ఇలా ఉంటే సాక్షి చూద్దాం. సాక్షిలో కొన్ని కష్టాలు ఉంటాయి, కొద్ది రోజులు వెళ్ళొద్దాం మనం కూడా ప్రతి పనికి. ఇది కాదు, ఇది వాళ్ళది కాబట్టి సొంత పేపర్ కదా ఆరెంజ్ కూడా. ముందు పేపర్ మొత్తం అడ్వర్టైజే. అందుకే ఏదో అక్కడ ఆయన వేసిపోతుంది కాబట్టి చూడాలి మనం. గీత దాటితే వేటే, ఏదైనా ఉంటే వచ్చి కలవండి, డిన్నర్ మీటింగ్లకు వద్దు, సిఎల్పి సమావేశంలో స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు అక్కడ అదే మాట, ఇక్కడ అదే మాట. వెలుగులో అదే రాసిండ్రు, సాక్షిలో అదే, గీత దాటద్దు, గీత దాటితే వేటు తప్పదు అని చెప్పేసి. అంటే అది ఖచ్చితంగా ఎవరిని మల్లన్నను ఉద్దేశించి, తిన్మార్ మల్లన్న ఉద్దేశించి అది జరిగిందన్నది స్పష్టం. ఇక మళ్ళీ ఇంకా దానికి మనం మళ్ళీ అంత పెద్దగా పోవాల్సిన అవసరం లేదు. ఆయన బయటకు వచ్చిన, ఆయన బయటకు పంపిన పెద్ద ప్రమాదం ఏం లేదు. తన వెనుక సైన్యం ఉన్నది, నడుపుతూనే ఉంటుంది. బీసీ సమాజం మేల్కోకపోతే మాత్రం మునిగిపోతుంది, మళ్ళీ అంతే ఉంటుంది. ఇక ఇది మీకే మైనస్ అవుతుంది సార్ ముఖ్యమంత్రి గారు. ఇంకేమున్నది, ఇందులో మన సీఎంల గురించి అయితే ఏముండదు. ఒకటి నోటిఫికేషన్ వచ్చినట్టు ఉండాలి. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి కొన్ని కొలువుల జాతర అని చెప్పేసి ఉంటుంది. ఇందులో కూడా అదే, మహారాష్ట్ర నుంచి కోళ్ళు రాకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు మన కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసినట్టున్నాడు కోళ్ళ పెంపకందారులకు, అధికారులకు. ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయినారు. మనం కూడా కొంచెం దాని మీద వివరిద్దాం. ఏంటి సరే, ఇక ఈ పేపర్లు అటు పక్కన పెట్టేద్దాం. ఏంటంటే మనం మాట్లాడాల్సింది ఒక విషయం ఉన్నది.
రైట్. ఇక మనం అనుకున్నట్టుగా ఏంటంటే ప్రభుత్వ పథకాలు దాంట్లో రైతు భరోసా పైసలు పడుతున్నాయి, ఇంధనం మిల్లు మొదలవుతున్నాయి 2. ఇక మిగతా ఇంప్లిమెంట్ వచ్చిన కొద్దీ మనం ప్రజలకు చేరవేస్తూనే ఉండాలి. మనం కూడా ఏంటంటే మండలాధికారులు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, ఇంకా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు మన మిత్రులు అంటే మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు మనకి సమాచారం అందిస్తే అధికారులను సంప్రదించి ఎంత మేరకు నడుస్తుంది, ప్రజలకు నిరుపేదకు అందుతున్నాయా లేదా అనేది మనం చూస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తలు అందిద్దాం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి, నిరుపేదలకు అందాలి, ప్రజలకు అందరికి కాదు, ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళకు. సో తీన్మార్ మీద షోకాజ్ నోటీసు ఇవ్వలేదని క్లారిటీగా నిన్న అన్నగారు చెప్పారు. అట్లనే మీ వెలుగులో రాసినటువంటి వార్త కూడా అది అసంపూర్తిగా మాకు అనిపిస్తుంది. సరే, మేము కనుక్కుంటాం. అట్లాగే ఇక మొన్న చెప్పినట్టు నేను సాయంత్రమే చెప్పిండు అన్న, మరి అంత ఇక మనం ముందే చెప్పినట్టుగానే ఇవాళ ఏం క్లారిటీ ఇచ్చిండో ఫోన్లో కనుక్కొని చూసిన తర్వాత చెప్దాం. ఇది ఈరోజు ఎపిసోడ్. ఏది ఏమైనప్పటికీ మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వకున్నా, ఒకవేళ తనకు అందకపోయినా బీసీ సమాజమా, తీన్మార్ మల్లన్న గారు బీసీల కోసం మాట్లాడింది పచ్చి నిజమే మాట్లాడిండు, కాదని ఎవరైనా అనగలరా? అన్ని ఎవిడెన్స్లతో మాట్లాడినప్పుడు దాన్ని అబద్ధమని ఎట్లా అంటారు? అనం కదా. సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వంలో పెట్టినటువంటి పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకొని మాట్లాడినట్టు ఆ పత్రాలు చూపెట్టి తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. మరి దానికి మీరు ఇక ఏంది షోకాజ్ నోటీస్ ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఇచ్చుకోండి. షోకాజ్ నోటీస్ ఇస్తే ఆయనకు వాళ్ళకేం పడేది? అసలు నిజంగా చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయి చాలా సమాజం అప్పుడు చాలా మంది డిగ్రీ విద్య అది మన పట్టభద్రులు కావచ్చు, మామూలు వ్యక్తులు కావచ్చు, మామూలు సమాజంలో అందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అందరూ స్వాగతించేది ఏంటంటే మీరు ఇండిపెండెంట్గా ఉండమని చెప్పేసి అన్నారు. కానీ తను కూడా ఆలోచన చేయకుండా ఏదో తన ఎత్తుగడలతోనే పోయిండలేదు అంటారు. ఆయన ఏం వట్టిగా ఇదేం కాదు, అది ఎత్తుగడలతో పోయినట్టుండు. మరి ఇప్పుడు షోకాజ్ ఇస్తే బహిష్కరిస్తారా, మరి ఏం చేస్తారా అని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం. మేము కూడా చూస్తున్నాం, మరి చూద్దాం. అది బహిష్కరిస్తే పార్టీకి మైనస్. నిజం మాట్లాడద్దా? నిన్న మంచిగా ఇట్లా నేను చెప్పుడు కాదు, ఇది తీన్మార్ మల్లన్న వీడియో లైవ్లో చెప్పినటువంటిది. ఇటు గవర్నమెంట్, ఇటు పార్టీ, ఇటు ప్రభుత్వం ఇంత మంచిగా వివరించిండు. ఇటు పార్టీ వేరు, ప్రభుత్వం. నేను పార్టీని కాపాడుకుంటా, ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో జరిగితే తప్పులు నేను వాటిని వ్యతిరేకిస్తా, సరిదిద్దడానికి ప్రయత్నం చేసుకోమని చెప్పడం నాకు హక్కు అని ఉంది. కాబట్టి నేను మాట్లాడినా అది ఎట్లా తప్పు అవుతుంది అని చెప్పేసి ఈ పార్టీలో, ఇది పార్టీ విషయం కాదు కదా, ఇది ప్రభుత్వ విషయం కదా, నేను దాని మీద మాట్లాడినా. నాకు ఎట్లా షోకాజ్ నోటీస్ ఇస్తారు? నేను పార్టీని కాపాడుకుంటా కదా అని అంటే అన్న ఇక్కడ ఇక మీకు చెప్పేవారమా కాదా కానీ మీరు మాట్లాడిన మాటలు కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. కింది స్థాయిలో ఇది ప్రజలకు అర్థం కావాలనంటే మీరు ఇంకా చింపుకొని చెప్పాల్సిన అవసరం ఉండదు. నిజంగా చెప్పాలంటే బీసీ ప్రజలకు, ఎస్పెషల్లీ బీసీ ప్రజలకే చెప్తున్నాం. బీసీ ప్రజలు మేల్కోకపోతే, ఇట్లాంటి తీన్మార్ మల్లన్న లేకపోతే మీకు ఈ విషయాలు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అందరికి మనకు ఈ విషయాలు కూడా బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు ఆయన తీసి బయట పెట్టిండు కాబట్టి ఆయనకు అంటే మేము ఇక్కడనే ఉంటాము, మీరు ఈయనే ఉండుండ్రి, మేము ఈయనే ఉంటాం. ఇక్కడ ఉన్నోళ్ళు అంటుండ్రు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు గుర్తున్న సంగతి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు గుర్తున్న సంగతి. మీరు ఇది దాటద్దు, ఇటు నుంచి ఇటు పైకి రావద్దు, ఈయనే ఉండాలి. ఈయనే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇంకా అదర్స్ కావచ్చు.
ఉం? వీళ్ళందరూ మీరు గిన్నె ఉండాలి, వీడికి రావద్దు. వీడు ఉంటుంది కదా చైరు, ఈ చైర్ కాడికి రావద్దు. ఈ చైర్ ఇది వీళ్ళు వీళ్ళు ఏకమైతే బీసీ ఎస్సీలు కలిసినా కానీ వీళ్ళిడికి పోవచ్చు. అది చెప్పిండు మల్లన్న తిన్మార్ మల్లన్న. అది చెప్తే తప్పెట్లయితుంది. B6 మన వెలుగు నుంచి నేను కూడా అంటున్నా, ఓ బీసీ ప్రజలారా, ఈ కుర్చీ కోసం ఈ తీన్మార్ మల్లన్న విషయం చెప్పిండు, బయట పెట్టిండు, అసలైన వివరాలని బయట పెట్టిండు. మరి ఆ వివరాలు బయట పెడితే ఆయనకి ఇప్పుడు రోజు ఆ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిందని వెలుగులో ఇంకా సంపూర్ణ వార్త కూడా కాదు. నిన్న సాయంత్రం నేను లైవ్లో చూసిన. మరి నేను మొన్న కూడా ఎందుకోసం అంటే ఈ లెక్కల మీద ఎలాంటి పూర్తి వివరణ వస్తుంది అనేది చూసినాం కాబట్టి వచ్చిన తర్వాతనే మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆగడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నాం అదే. మరి మనకు వివరించి చెప్పినటువంటి ఈ తీన్మార్ మల్లన్నను షోకాజ్ నోటీస్ ఇచ్చి బయటకు పంపితే మనం ఊరుకున్నామా, లేకపోతే నువ్వు అందులోనే ఉంటాడా ఏంటి అనేది ఈ రోజు నిర్ణయం అనేది మనకు తెలుస్తుంది. కానీ మీరు ఎక్కడికక్కడ ఒకవేళ మా అభిప్రాయం చెప్తున్నాం ఛానల్ నుంచి, మా B6 మన వెలుగు ఛానల్ నుంచి, తీన్మార్ మల్లన్నను గనక షోకాజ్ నోటీస్ ఇచ్చి బయటకు పంపుతున్నాం అది ఇదంటే బీసీ సమాజం ఇప్పుడు అంత మాషామాషి ఏం లేదు. వాళ్ళు కూడా చాలా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఎఫెక్టబుల్గా ఉంటుంది. సో కొంచెం ఆలోచన చేసి అడిగేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ అనుకుంటుండొచ్చు, ఒక్కరు పోతే ఏముంది మేము మహా కాపాడుకుంటామని. డబ్బే కాదు, డబ్బు లేకుండా ఓట్లు వేద్దామని సిద్ధం పడే ఆ ప్రయాణంని మొదలుపెట్టిర్రు ప్రజలు. అది కూడా ఆలోచన చేస్తారు. ఇప్పుడు గతంలో ఇస్తే తీసుకోండి అని చెప్పి అంటే నమ్మిండ్రు. ఇప్పుడు ఇస్తే నువ్వు ఇచ్చుడు కాదు, మేము ఇస్తాం జట్కా అనే పద్ధతిలో ప్రజలు రెడీగా ఉంది. ఇప్పుడు గ్రామాలు ఉన్నాయి కదా, ఇప్పుడు సరే మీ ఈ సందర్భం 29 వచ్చినప్పుడు అది బయట తెలుస్తుంది లేండి, ఏం కాదు, ఏం ప్రాబ్లం ఏం లేదు దానికి. ఖచ్చితంగా 2029 తెలుస్తుంది. ఇప్పటి పరిస్థితులన్నీ బీసీ సమాజం మేలుకున్నది, ఎస్సీ సమాజం మేలుకున్నది, ఇంకా ఉన్నారు కదా ఎస్టీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ముగ్గురు కలిస్తే ఆటోమేటిక్గా ఈ చైర్ ఖచ్చితంగా 2029లో బీసీల వశం అవుతుంది. అప్పుడు తారుమారు కాకపోతుందా, ప్రజలు చూడకపోతారా? మీరు నిజాలు మాట్లాడితే మీరు షోకాజ్ నోటీస్ ఇస్తామని చెప్పేసి మీరు వెలుగు పేపర్ ఆయన రాసిండు. మరి ఆ సార్ ఏం చేస్తుండో అక్కడ గమరాజు సార్ ఉన్నాడు, ఇట్లాంటి ఎడిట్లు తీసేసి అయిపోతుంది కదా. ఇది ఇక పథకాల దగ్గరకు వస్తే చెప్పుకున్నట్టుగానే వస్తున్నాయి, చూద్దాం. ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్మే ప్రభుత్వ సొమ్ము అంటారు కదా. ప్రభుత్వం అంటే ఎవరు కాదు, ప్రజలే అంటారు కదా. మరి ప్రజల సొమ్మే కదా, మా సొమ్ము మాకు ఇచ్చడానికి ఏమున్నది, తప్పేమున్నది? అది కాకపోతే అర్హులకు మాత్రం ఇవ్వాలి, ఎలిజిబిలిటీ క్యాండిడేట్లకు మాత్రం చెందాలి. అది కాన్సెప్ట్, అది మన కాన్సెప్ట్, మా ఛానల్ కాన్సెప్ట్. ఎలిజిబిలిటీ క్యాండిడేట్లకు అందని ఎక్కడైతే అందాయో గ్రామాలు, ఆ గ్రామాల్లో ఖచ్చితంగా అధికారులను నిలదీయడం జరుగుతుంది. అక్కడ ఆయా జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ఇది మా ఛానల్. ఇంకొక డిమాండ్, రైట్, ఇక ఎస్సీలకు ఏబీసీ గ్రూపులు చేయడం, బీసీ కులగణన మీద ఈ 2 రోజులుగా జరిగినటువంటి దాని మీద మాట్లాడినాం కదా. ఈ పథకాల మీద కూడా చర్చించుకున్నా. మన ఛానల్ నుంచి అప్పుడు ఒకటి చెప్పిన కదా, నేను కూడా మనం ఒక డిమాండ్ పెడదామని. ఈ రిజర్వేషన్ సరే, ఇది పెద్ద సబ్జెక్ట్ అని ఇన్ని రోజులు ముట్టుకోలేదు. ఈ రిజర్వేషన్ అలా కొంచెం దాని గురించి పక్కన పెడదాం. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, మనం కూడా మాట్లాడే రోజు వచ్చినప్పుడు మాట్లాడదాం. ఈ రిజర్వేషను, బీసీ సర్వే ఇవన్నీ కొద్ది పక్కన పెట్టేస్తే మనం ఒకటేంది, నేను అనుకున్నది అనుకోకుండా 2.0 అని చెప్పేసి సాక్షిలో వాళ్ళు నిన్న ఫ్రంట్ పేజీలో వేసిండ్రు. నేను అందుకోసం దాని కారణం కూడా నేను ఆపిన. వాస్తవానికి 2.0 అనేది అది దానికి సంబంధం లేదు. మనకు సంబంధం లేదంటే సాక్షి పేపర్లో వచ్చిన దానికి సంబంధం లేదు. ఈ రిజర్వేషన్లు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఒకటి ఇంకొకటి పెడదాం మనం. నేను అనుకున్నదే 2.0 వాస్తవానికి.
నంబర్ 2. ఈ నంబర్ 2 ఏంటంటే, ప్రభుత్వ పథకాలు మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం మేనిఫెస్టోలు ఎన్నికలు రాగానే ప్రకటిస్తారు కదా, కుల సంఘాలను మీటింగ్ పెట్టడం, కుల సంఘాలను కూర్చోబెట్టడం, రాత్రులు డబ్బు పంపిణీ, మందు పంపిణీ విచలవిడిగా, ఇవన్నీ చేయకుండా ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు ఎవరైతే ఒక ఆయన అన్నాడు కదా మాకు దేవుడు అని, ఓకే రైట్, మనము యాక్సెప్ట్ చేద్దాం, మనము అన్నాం వైఎస్ఆర్ లెవెల్లో మీరు గుర్తుండిపోతారు సార్ అని చెప్పేసి, నిజంగా కూడా గుర్తుండిపోతారు. ఆ విషయంలో మాత్రం తప్పకుండా గుర్తుండిపోతారు, అది ఖచ్చితంగా. అది దాన్ని ఒప్పుకుంటాం, మన ఛానల్ ద్వారా కూడా ఒప్పుకుంటున్నాం. మీరు ఈ 2 కార్యక్రమాలు చేసినందుకు తప్పులు కింది స్థాయిలో జరిగినప్పటికీ సరిదిద్దాల్సిన బాధ్యత మేము ఉంటుంది, మీరు సరిదిద్దారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. కానీ ఇంకొక డిమాండ్ ఏంటంటే, మీరు ఇంకొకటి కనుక చేస్తే దేవుడు కాదు సార్, చరిత్రలో ఉండిపోతారు మీరు. మేము పెట్టబోయే డిమాండ్ ఇది మీరు సాధ్యమా కాదా? ఎంతసేపు రిజర్వేషను 1, 2 ఇది బీసీ రిజర్వేషన్ ఇంత ఇవి అని చెప్పేసి కొట్లాడుతారు కదా, దాని మీద నడవని చర్చ. అది దేశం మనకు ఉన్న కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం అది నడుస్తూనే ఉంటుంది. మీరు ఒక్క పని చేయండి సార్, రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వంలో 3 ఎకరాల భూమి అన్నారు, 3 ఎకరాలు. ఎప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్. ఈ 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. సరే, ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చు కొంతమందికి, అంతటా మాత్రం సాధ్యం కాలేదు, ఇవ్వలేదు. మీరు ఈ 2 నంబర్ అని ఎందుకున్నామంటే, నేను చెప్తా, ఇది క్లారిటీగానే చెప్తున్నాం, దీనికి దాపరికాలు ఏం లేవు. 2 ఎకరాలు ఇది కాలేదు, సాధ్యం కాలే. ఈ 2 ఎకరాల భూమి సార్, అసలు మనిషి మనుగడ భూమితోనే, మనిషి మనుగడ అనేది భూమితోనే. ఒకరికి 600 ఎకరాలు అంటారు, ఒకరికి 400 ఎకరాలు ఉన్నదంటారు, ఒకరు 100 ఎకరాలు అవసరం లేదు. ఒక మనిషి బతకడానికి అంటే, ఒక కుటుంబం, భార్య భర్త అతనికి ఉన్న 2 పిల్లలు బతకాలంటే అలా వ్యవసాయం చేసుకొని బతకొచ్చు. మనం ఎప్పుడు కాదు, చరిత్ర నుంచే వస్తుంది, మనం కొత్త చెప్తాం. కానీ ఇటు రిజర్వేషన్ల వైపుగా పోతుండు చూడు, ఆ రిజర్వేషన్ల వైపుగా కాకుండా ఈ రిజర్వేషన్ల కోసం ఎంత చర్చ జరుగుతుందో, ఈ రిజర్వేషన్ల కోసం ఎంతైతే చర్చ జరుగుతుందో, ఈ చర్చ ఇది ఇప్పుడు అయింది కదా, ఇక ఏబీసీ అయింది, బీసీ రిజర్వేషన్ అది ఉన్నది, కుటుంబ సర్వే, ఇవన్నీ ఎంత జరుగుతుందో ఈ భూమి పైన కూడా అంతే చర్చ జరగాల. ఈ భూమి మీద ఏది వ్యవసాయ యోగ్యం, మళ్ళీ అది కూడా మామూలు వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం ఈ పనికి వచ్చే భూమి, వ్యవసాయంకు ఉపయోగకరమైన భూమి. మీరు 2 ఎకరాలు ఒక కుటుంబానికి ఏ ప్రాతిపాదికన తీసుకునైనా సరే, ఈ భూమి కనుక మీరు 2 ఎకరాలు లేని వారికి ఇస్తే, అందరికీ, సబ్బండ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికీ, ఓసీలలో భూమి లేనోళ్ళు లేరని అనుకుంటామా? తప్పు, ఉన్నారు, లేనోళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఈ 2 ఎకరాలు మీరు ఒక కుటుంబానికి ఇచ్చేసి, ఎక్కడ బోరు, ఇప్పుడు తెలంగాణలో బోర్లే ఆధారం కదా, ఇక ఉండొచ్చు, కొన్ని ప్రాజెక్టుల కింద ఉన్న గ్రామాలు ఉండొచ్చు, లేని గ్రామాల్లో మీరు 2 ఎకరాల భూమి ఇచ్చి ఒక బోరు పంపు వేసుకొని వేసి ఇచ్చేసేయాలి మీరే. 2 ఎకరాలు ప్లస్ బోరు ఉన్నది కదా, ఆయా కార్పొరేషన్, సంబంధిత కార్పొరేషన్లు ఉంటాయి కదా, ఇది కనుక సాధ్యం చేస్తే వ్యవసాయం చేసుకొని బతకగలుగుతారు, వాళ్ళ పిల్లలకు చదివించుకోగలుగుతారు. మీరు ఉచితాలు ఇవ్వని అవసరం లేదు. అప్పుడు ఇది కనుక ఇస్తే, అప్పుడు నిర్బంధ విద్య అవన్నింటి మీద మేము మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు, కానీ ఇది మేము డిమాండ్ పెడుతున్నాం సార్. మీరు నిజంగానే దేవుడు కాదు, చరిత్రలో మిమ్మల్ని ఉన్నన్ని రోజులు మీరు అన్నారు ఒక మాట నిన్న, నాకంటూ ఒక బుక్ రాసుకోవాల్సి వస్తే
ఫిబ్రవరి 4th నేను అందులో ఒక పేజీగా రాసుకుంటా అని చెప్పారు మీరు. అది ఆ మాదిరిగా మేము కూడా ఒకటి అంటున్నాం. ఇంకొకటి కూడా, మీరు ఈ 2 ఎకరాల భూమి ఇస్తే వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతికి వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటటువంటి స్తోమతన ఉంటుంది. కాబట్టి ఈ దిశగా కూడా మీరు ప్రత్యేకంగా మీకు విన్నవిస్తున్నాం. అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా అనుకోండి. అట్లా ఇది కూడా ఆలోచన చేసి ఈ ఉన్న 4 సంవత్సరాల లోపల మీరు ఎవరి ఒత్తిడికి గురి కాకుండా ఇదొక్కటి సాధ్యం చేస్తే మీరు నిజంగానే దేవుడి కంటే ఎక్కువ అవుతారు. చరిత్రలో మీరు రాసుకుంటామన్న పుస్తకంలో ఒక పేజీ కాదు సార్, 10 పేజీలు రాసుకోవచ్చు. అట్లాగా మీ గురించి పుస్తకాలు రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఒకటి పాసిబుల్ చేయండి సార్. ఇట్ ఈస్ రిక్వెస్ట్, ఇది మా రిక్వెస్ట్ అండ్ డిమాండ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక చివరాఖరిగా మళ్ళీ చెప్తున్నాం, బీసీ సమాజం మేల్కోండి, ఇప్పటికైనా కన్ను తెరవండి. మీరు ఏ పార్టీలలో ఉన్నారో సంబంధం లేదు, కానీ సంఘాలుగా ఏకం కావడానికి ముందుకొచ్చి ఇక్కడ అన్యాయం జరగకుండా చూడండి. తిన్మార్మల్ అన్నకు ఇంకా ఎలాంటి షోకాజ్ నోటీస్ అందినట్టు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అందిన పెద్ద ఫరాక్ పడేదేం లేదు అన్నది. కానీ అట్లా ఏ పార్టీలో ఉన్నా అట్లా జరుగుతుంది. అది ఎగ్జాంపుల్. దాని ఏం వట్టిగా కాంగ్రెస్ పార్టీలకు పోలేదు, వట్టిగా ఎమ్మెల్సీ గెలవలేదు. అదంతా దాని పెద్ద హిస్టరీ ఉంటుంది ఖచ్చితంగా. సో బీసీలారా మేల్కోండి. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఏకమైతే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ చైర్లో కూర్చోవలసిన పరిస్థితి 29లో ఖచ్చితంగా వస్తుంది, తప్పకుండా సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి గారు మనం విన్నవించినట్టు ఈ 2 ఎకరాల భూమి కోసం ఆలోచన చేయండి సార్. మీరు పర్సనల్గా కావచ్చు, ప్రత్యేకంగా. ఎందుకంటే మనిషి అస్తిత్వానికి భూమే కారణం సార్. మీకు తెలియంది కాదు, మీరు స్వయాన రైతు కూడా. ఈ దృష్టిలో పెట్టుకొని మీరు చర్చించి మీ ఇండివిజువల్గా నిర్ణయం తీసుకుంటారో ఎట్లానో ఆలోచన చేసి, మళ్ళీ ఎన్నికల అని చెప్పేసి మాత్రం కాదు, మీరు ఈ ఉన్న ప్రభుత్వంలో ఇప్పుడే ఈ 4 ఏళ్ల లోపల ఇది సాధ్యం చేశారనుకోండి, తప్పకుండా మీరు చరిత్రలో నిజంగానే ఉండిపోతారు. ఇది హిస్టరీ అయిపోతుంది. ప్రజలారా, ఈరోజు ఇది మరి రేపు ఈవినింగ్ ఎపిసోడ్ కూడా చూద్దాం. ఈరోజు తప్పకుండా ఈవినింగ్ వార్తలు కూడా ఉంటాయి, చూస్తూనే ఉండండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, బీసీ ప్రజలారా మేల్కోండి. ఎస్సీ ఎస్టీ బీసీలు కలవండి, బీసీ ఎస్సీ ఎస్టీలు కలవండి, రాజ్యాధికారం వైపు ప్రయాణం మొదలుపెట్టండి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.